హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటువంటి 2 శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పారంటే, సో మనకు ఆధార్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మనకు ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారండి. అయితే ఈ ఆధార్ క్యాంపులు మనకు ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు అయితే పెట్టారు. ఇక మనకు సెకండ్ టర్మ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 9వ తేదీ నుండి, అనగా ఈ రోజు నుండి మనకు ఉదయం మనకు రేపటి నుండి మనకు 11వ తేదీ వరకు, ఏప్రిల్ 9 నుండి 11వ తేదీ వరకు మనకైతే ఈ ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తారు. ఈ ఆధార్ క్యాంపుల్లో మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే, మనకు ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఎవరైనా ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉంటే గనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్ అయితే తీసుకొచ్చారు. సో చాలా మంది ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదండి. ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి, సో మీరు 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాల్సినైతే ఉంటుంది. అయితే ఈ అప్డేషన్ చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉచితంగా మీకైతే చేస్తారు, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే మీరు ఆధార్ కార్డు కలిగి ఉండి మీ యొక్క పేర్లు కానివ్వచ్చు, చిరునామా కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ పొరపాట్లు కనుక ఉంటే కనుక మీరు సవరణలు అయితే చేసుకోవచ్చండి. ఈ సవరణలు చేసుకోవాలన్నా కానీ మీరు ఆధార్ కార్డు తీసుకొని మీరు డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ గ్రామ మరియు వార్డు సచివాలయంలో అధికారులు అయితే ఉంటారు. సో వాళ్ళు మీకు ఈ సవరణలు అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మీరు ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారు ఏప్రిల్ 9వ తేదీ నుండి మనకు ఏంటంటే ఏప్రిల్ 11వ తేదీ వరకు అయితే ఇవైతే చేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డును అయితే తీసుకొని వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఆప్షనేషన్తో పాటుగా మీరు ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానీ వచ్చి చిరునామా ఏమైనా అప్డేట్స్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలన్నా కానీ ఆధార్ కార్డులో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ మీరు యాడ్ చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవచ్చండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.